వెల్కమ్ టు పిడుగురాళ్ళ క్వీన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వంటకం వచ్చేసి పల్లెటూరు స్టైల్లో పలావ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 టొమాటోస్, 3 గ్రీన్ చిల్లీస్, క్యాషూ నట్స్, ధనియా పౌడర్, కోకోనట్ పౌడర్ కొంచెం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా మెంతాకు, 4 గ్రామ్ మసాలా. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను, పెద్ద దబరా పెట్టుకున్నాను. నేను 4 గ్లాసుల బియ్యం వండుతున్నాను. ముందుగా మనం 4 గ్లాసుల బియ్యాన్ని 2 సార్లు నీటితో కడుక్కొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం గిన్నె వేడయ్యాక ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేస్తున్నాను. నేను సంగం ఆవు నెయ్యి వాడతామండి. ఎక్కువ ఆవు నెయ్యి చాలా హెల్త్కి చాలా మంచిదని చెప్పి ఎక్కువ శాతం మేము ఆవు నెయ్యి ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కొద్దిగా ఘీ వేసాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైంది. నూనె వేడయ్యాక ముందుగా మనం 4 గ్రామ్ మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాక కొంచెం మిస్ అయిందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను నేను ముందుగానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి ఆయిల్ సపరేట్ అయింది కదండి, ఇప్పుడు వేగినట్టు అర్థం దీనికి. నెక్స్ట్ మనం వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. కొంచెం టొమాటో సాఫ్ట్ అయినంత వరకు వేయించుకోవాలి మనం. ముందుగా మెంతాకు కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఊరకట్లా ఫ్రై అయితే సరిపోతుంది. పుదీనా, ఇప్పుడు మనం మొత్తం మిక్స్ అయిపోయింది కదండి, మసాలా పేస్ట్ అంతా వేగిపోయింది బాగా. ఇప్పుడు ఎసురుకి కావాల్సిన వాటర్ తీసుకున్నాం. నేను వచ్చేసి 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 4 గ్లాసులకి గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసులు చొప్పున వాటర్ తీసుకుంటున్నాను. ఇవి పాత బియ్యం ఎక్కువ పడతాయి. ఇప్పుడు మామూలు కొత్త బియ్యం అయితే 1కి 1.5 తీసుకుంటే సరిపోయింది. ధనియా పౌడర్, జీడిపప్పు మనం నెయ్యిలో వేయించుకొని వేసుకోవచ్చు, ఇలా అయినా ఎసురులో అయినా వేసుకున్నా బాగానే ఉంటాయి జీడిపప్పు. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత వచ్చేసి కోకోనట్ పౌడర్. ఎసురులు తెరలేంత వరకు కాగబెట్టుకోవాలి ఈ వాటరు. రుచికి సరిపడా ఉప్పు. ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి. ఈరోజు మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చారండి, అందుకే నేను వాళ్ళ కోసం స్పెషల్గా, మా మామయ్యకి మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం. పలావ్, మటన్ కర్రీ ఎప్పుడు సండే వచ్చినా కానీ ఎక్కువ పలావ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వైట్ రైస్ పెద్దగా ఇష్టం ఉండదు. సండే ఏ నాన్ వెజ్ అయినా సరే మా మామయ్యకి పలావ్ ఉండాలండి. అందుకోసం మా మామయ్య కోసం స్పెషల్గా నేను పలావ్ వండుతున్నాను. అన్నం ఇలా వచ్చింది కదండి, ఇప్పుడు మనం దీన్ని దమ్ పెట్టుకోవాలన్నమాట. సిమ్లో దమ్ ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను. కింద ప్లేట్ పెట్టేసి కింద మంట సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం వేడి నీళ్ళు, చన్నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని ఇట్లా పెట్టుకోవాలండి. మనకు అన్నం ఉడికిందో లేదో తెలియని వాళ్ళు కూడా ఇలా వాటర్ వేడైనాయి అంటే ఆటోమేటిక్గా అన్నం నీళ్ళు లాక్కున్నట్టే. ఇంకా పలావ్ కొంచెం లైట్గా నెయ్యి వేసాను. నెయ్యి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పలావ్ రెడీ. పలావ్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.